జంతర్ మంతర్లో ఈ నిరుద్యోగులు యువత అంతా కూడా ఏ విధంగా ధర్నా చేసిరు, నిరసన చేసిరు, ప్రొటెస్ట్ చేసిరు అనేది మనం స్పష్టంగా చూసినాం. ఆందోళనకారులు అంత పెద్ద ఎత్తున వచ్చి జంతర్ మంతర్లో కావచ్చు, లేకపోతే పార్లమెంటు ఆఫీస్ ముందు దాని ముందు కూడా వారు అంత ఆవేదనతో చేస్తున్నప్పుడు దానికి సంబంధించి ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అనే దాని కూడా అధికారులందరూ కూడా వారికి ఒక హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అక్కడికి వచ్చిన వారిని మనం నిన్న నుంచి మొన్న నుంచి చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద కర్రలతో కొడుతూ ఉన్నారు, రక్తాలు వచ్చేటట్టు కొడుతూ ఉన్నారు వారిని. వారు టెర్రరిస్టులా లేకపోతే విద్యార్థి నాయకులా? వారు మన దేశ బిడ్డలే కదా, వారిని ఆ రక్తాలు వెళ్ళేటట్టు కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏ పార్టీ కానీ, ఇటు బీజేపీ కానీ లేకపోతే ఎన్డీఏ కానీ, ఇండియా కానీ, కూటమి ఏ పార్టీ అయినా కూడా, ఏ ప్రభుత్వం అయినా కూడా విద్యార్థులను విద్యార్థి నాయకులను కొట్టే హక్కు ఎవరికి లేదు. మరి ఏం పాపం చేసిరు, వారు ఏం దాడి చేసిరు? వారి హక్కు కోసం వారు పోరాటం చేస్తూ ఉన్నారు. నీటి పైన ఇవాళ లీకులు జరిగి విద్యార్థుల భవిష్యత్తు ఆగమైపోతుంటే కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు కదా, మరి వారి భవిష్యత్తు ఏమైపోయింది? ఇప్పుడు ఈ విద్యాశాఖ మంత్రిని, దేశ విద్యాశాఖ మంత్రిని ధర్మేంద్ర ప్రధాన్ని ఆయన ఎందుకు రాజీనామా చేయట్లేదు బీజేపీ ప్రభుత్వం? చేయకపోవడానికి కారణాలు ఏంటి? ఆయన అండవర్లోనే కదా ఇదంతా తప్పు జరిగింది అనేది ఆరోపణలు వస్తున్నాయి. వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వం? సరే ఇలాంటిది ఇంకోసారి మేము జరగనీయం, మీకు హామీ ఇస్తున్నాం, ఈ పేపర్ మరోసారి మేము రాయడానికి అవకాశం ఇస్తాము, చనిపోయినటువంటి కుటుంబానికి అండగా ఉంటుందని ఏ ఒక్క నాయకుడు కూడా చెప్పట్లేడే. కేవలం వాళ్ళ రాజకీయ నాయకుల కోసమే మంత్రాలు చేసుకుంటున్నారు తప్ప ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ధర్నా చేస్తుంది, రాహుల్ గాంధీ ఆ ఇంటికి పోయి ఆడేదో వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నట్టుగా ఇక్కడ వీళ్ళు ధర్నా చేస్తున్నారు. ఈ ధర్నాలు నిరసనలు తప్ప ఈ విద్యార్థులను పట్టించుకుంటుంటే ఎవడున్నాడు? ఇవాళ ఏ ప్రభుత్వం పట్టించుకుంటున్నది? అంతెందుకు న్యాయవాది దీనికి సంబంధించిన పిటిషన్ ఈ విద్యార్థులను లాఠీ చార్జ్ చేస్తున్నారు. జస్టిస్ న్యాయవాది తను దీంట్లో సపోర్ట్ చేయాల్సింది పోయి మాకు పట్టించుకునేంత టైం లేదు, ఆ వీడియోలు మేము చూడమని చెప్తున్నారు. కొంతమంది యువత నేతలందరూ కూడా వెళ్ళి అప్పీల్ చేసుకుంటున్నారు, అయ్యాగో ఇట్లా కొడుతున్నారు మా విద్యార్థులను విద్యార్థి నాయకులని, రక్తాలు వచ్చేటట్టు కొట్టిరు, వారి మీద ప్రభుత్వం మీద ఆ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి, కేసులు పెట్టాలి, చర్యలు తీసుకోవాలని దాన్ని కోర్టుకు వెళ్ళి ఆ జస్టిస్ ముంగడ వారందరూ కూడా ఆవేదన వెళ్ళగాకుతుంటే మాకు చూసేంత టైం లేదంటున్నాడు. ఆయన వల్లనే ఇదంతా తతంగం వచ్చింది. వాస్తవానికి వారి వల్లనే, ఈ కాక్రోచ్ జనతా పార్టీ పుట్టడం వల్లనే, వారు మాట్లాడిన మాటల వల్లనే, చీడపురుగులా బొద్దింకల్లాగా చూసినటువంటి వాక్యం ఏదైతే ఉందో దానివల్లనే. సో అక్కడ న్యాయస్థానం పట్టించుకోవట్లేదు. ఇక్కడ యువతంతా కూడా మాకు న్యాయం కావాలని కొట్లాట చేస్తూ ఉన్నారు. ఈ డైవర్షన్ అంతా పక్క పెట్టి ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ వీళ్ళు కొట్టుకుంటున్నారు. అని ఎటు పోతున్నాము మనము? అక్కడ ఢిల్లీలో యువతంతా కూడా మాకు నీట్ పేపర్ మీద న్యాయం కావాలనే దాన్ని కూడా వారు పోరాటం చేస్తుంటే బీజేపీ ఏమంటుంది? కాంగ్రెస్ హయాంలో అవినీతి జరగలేదా, కాంగ్రెస్ హయాంలో పేపర్ లీక్ కాలేదని అంటుంది. ఇక్కడ కాంగ్రెస్ ఏమంటుంది? ఇప్పుడు నీట్ పేపర్లో లీక్ అయింది కదా. అంటే మీకు మధ్యన ఈ డిషుమ్ చేసుకోండి తప్ప, కొట్లాటలు కొట్టుకోండి తప్ప, ఈ పేపర్కి సంబంధించి విద్యార్థులకు సంబంధించి పట్టించుకున్నట్టు ఏమైనా ఉన్నదా? ఇక్కడ తెలంగాణలో నిన్న కొట్లాటలు జరిగినాయి, కట్టలు పట్టుకొని కొట్టుకున్నారు. ఇటు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పట్టుకున్నారు. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఏది బండి సంజయ్ కార్యాలయం దగ్గర కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు, కేంద్ర మంత్రి కాబట్టి. ఇట్లా కొట్టుకునే తప్ప నిన్న దాంట్లో కూడా ఒక రిపోర్టర్కి ప్రవీణ్కి మా మిత్రుడే తనకు కూడా తలకాయ వెళ్ళినటువంటి పరిస్థితి, రక్తం వెళ్తుంటే ఆ వీడియో చూస్తుంటే కన్నీళ్ళు పెట్టుకునేటువంటి పరిస్థితి. అంటే ఇంత దారుణం జరుగుతూ ఉంది తెలంగాణలో. అక్కడ ఢిల్లీలో కూడా దీనికి సంబంధించి అధికారులు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, దీన్ని సర్దుమణిగే విధంగా ఉండాలి. కానీ మా నాయకుని అరెస్ట్ చేసిరు అని చెప్పి అక్కడ ముఖ్యమంత్రి కొడంగల్లో ధర్నా చేస్తాడు, ఇక్కడ మంత్రులు ఇక్కడ లోక్ భవన్ ముట్టడిస్తారు. అంటే అరెస్ట్ చేస్తున్నట్టు ఓకే, దాన్ని మీరు నిలదీయండి, కాదనట్లేం. కానీ విద్యార్థులకు ఈ నిరుద్యోగులకు నీట్ పేపర్కి అభ్యర్థులకి న్యాయం జరిగే దిశగా మీ నిర్ణయాలు ఎటుపోతున్నాయి? రాహుల్ గాంధీజీ మీరైనా ఈ విద్యార్థుల పట్ల కొట్లాడండి, పోయి ధర్నాలు చేసుడు కాదు, ఈ చనిపోయిన కుటుంబానికి మీరు అండగా ఉండాలి. కేంద్ర ప్రభుత్వం కూడా నిరుద్యోగులను ఏ విధంగా చూస్తుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది, వైఖరి తెలుస్తూ ఉన్నది కదా. రాజీనామా చేయించకపోవడానికి గల కారణాలు ఏంటి? ధర్మేంద్ర ప్రధాన్ని నిరుద్యోగులు అందరూ కూడా, నిరుద్యోగులు కావచ్చు, అన్ని పార్టీ సంఘాలు కావచ్చు, విద్యార్థి నేతలు కావచ్చు, వారందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నీట్ పేపర్లో ఇంత అవినీతి జరిగినప్పుడు ఈ ప్రభుత్వం చూడనట్టుగా ఎందుకు వివరిస్తూ ఉంది? ఆ నిర్వహించే సంస్థ పైన కూడా చర్యలు ఎటుపోయినాయి అనే దాని మీద కూడా వినిపిస్తూ ఉంది. ఒకసారి
దీనికి సంబంధించి ఒక వార్త చూద్దాము. చర్చలకు సిద్ధమే కానీ మంత్రుల నివాసాలకు మాత్రం రాబోము. సో తటస్థ వేదిక లేదా జంతర్ మంతర్ వేదిక అయినా కూడా మాకు అభ్యంతరం లేదన్న దాన్ని కూడా ఈ విద్యార్థి సంఘ నాయకులందరూ కూడా చెప్తున్నారు. వాంగ్చుంగ్ అనేటటువంటి ఇతను చాలా రోజుల నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు ఈ నీట్ పేపర్కి సంబంధించి కూడా. దీనిని పట్టించుకునే పరిస్థితి లేదు. మా డిమాండ్లపై కేంద్ర నిజాయితీగా స్పందించాలి, ఉద్యమం కొనసాగుతుంది, విస్తరిస్తుంది అనేది సిజేసి చెప్తున్నది. యువత మీద దమనకాండ వద్దు, నిరసనలో పాల్గొన్నటువంటి వారి మీద కేసులు పెట్టొద్దు, హామీ ఇస్తే ఆమరణ దీక్ష విరమిస్తా వాంగ్చుంగ్ చెప్పినటువంటి నేపథ్యం. జంతర్ మంతర్లో మళ్ళీ రణరంగం. ఇద్దరు ఏసీపీలు సహా పలువురికి గాయాలు, తమపై కత్తులతో దాడి చేశారన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. నిజంగా చూపించండి ఆ కత్తులతో దాడి చేసింది, లేకపోతే కర్రలతో దాడి చేసింది, ఎవరెవరు దాడి చేశారనేది తెలుస్తున్నది కదా. పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, మీరు కూడా ఒకవేళ మీకే ఆ ఉద్యోగాలు లేకపోతే మీరే అదే పరిస్థితులు ఉంటే ఒకసారి ఆలోచించుకోండి. కడుపు మండుతుంది. ఇలా విద్యార్థి తల్లిదండ్రులు కూడా వస్తూ ఉన్నారు రోడ్ల మీదకి. మా బిడ్డ భవిష్యత్తు ఆగమైపోయింది, మా బిడ్డ ఒక డాక్టర్ని చూద్దాం అనుకున్నాము, మా బిడ్డని ఇన్ని లక్షలు పెట్టి చదివిస్తున్నప్పుడు ఈ లీకులు చేస్తున్న వాళ్ళని ఎందుకు కఠిన చర్యలు తీసుకోవట్లేదు, దీనికి బాధ్యత లేనటువంటి సంస్థని మంత్రిని ఎందుకు సస్పెండ్ చేయట్లేరు అనేది ప్రతి ఒక్కరు గలమిప్పుతూ ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా కత్తులతో దాడి చేసిరట. సో వాస్తవాలను బయట పెట్టండి. పోలీస్ ఆఫీసర్స్ అయినా ఎవరైనా ఏదైనా కూడా వాస్తవాలను బయట చేయండి. కత్తులతో దాడి చేస్తే ఒక విద్యార్థి నాయకుడు తన నెత్తిని మొత్తం కూడా పగిలి నెత్తిని మొత్తం కూడా కాడుతూ ఉన్నది. ఆ వీడియోలో కూడా మనం చూస్తున్నాం కదా, పెద్ద పెద్ద కర్రలు పట్టుకొని ఆ ఆఫీసర్ అని కూడా ఆ విద్యార్థి నాయకులు అందరూ కూడా కొడతా ఉన్నారు. కొడతా ఉంటే చాలామంది గాయాలయ్యాయి. ఇప్పటికి కూడా వారు ఆసుపత్రిలో కోలుకుంటలేరు. తలలు బలిగినాయి, కాళ్ళు బలిగినాయి, చేతులు బలిగినాయి, మొఖాలు వెలిగినాయి, ముక్కులు వెలిగినాయి, రక్తాలతో రక్తం మడుగు అయిపోయింది జంతర్ మంతర్ అంతా కూడా. ఇంత దారుణ పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదు. సో వాళ్ళ డిమాండ్ ఏంది, వాళ్ళు ఏం అడగట్లేరు కదా, నీట్ పేపర్ చర్యలు తీసుకోవాలి దాని మీద అనేది ప్రధానమైన డిమాండ్. వీటిలో వీరందరూ కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. సో మరి చర్చలు జరపండి, దీనికి సంబంధించిన సమాధానం మనకి ఏం కావాలి, ఏం చేస్తే వీరికి న్యాయం జరుగుతుంది నీట్ పేపర్ పైన అనే దాని కూడా ఆలోచన చేయాలి కదా. ఇదంతా వినిపిస్తాను, ఒకసారి చూడొచ్చు. చర్చలకు తాము సిద్ధమేనని, అయితే మంత్రుల నివాసం వద్ద కాకుండా ఏదైనా తటస్థ వేదిక వద్ద కానీ నిరసన జరుగుతున్నటువంటి జంతర్ మంతర్ వద్ద కానీ జరపాలనేది కాంగ్రెస్ జనతా పార్టీ సిజేసి డిమాండ్ చేసింది. చర్చలకు రావాల్సిందిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆహ్వానించినట్లుగా బుధవారం ఉదయం పోలీసులు తమకు తెలిపారని, అయితే చర్చల వేదికపై తమ వైఖరిని వారికి స్పష్టం చేయాలని పేర్కొంది. సిజేసి అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది. చలో పార్లమెంటు ర్యాలీ జరిగినటువంటి సోమవారం నాడు కూడా తమను చర్చల పేరుతో ఆహ్వానించి మంత్రి నివాసంలోకి వెళ్ళిన తర్వాత తమ ఫోన్లు తీసుకున్నారనేది, 2 గంటల పాటు వేచి ఉండేలా చేశారనేది గుర్తు చేశారు. తాము బయటకు వెళ్లకుండా దాదాపుగా గృహ నిర్బంధం చేశారనేది, ఆ తర్వాత కూడా ఏమీ తేలని చర్చలను కొనసాగించారనేది పేర్కొన్నారు. తమ సహచర ర్యాలీపై కూడా పోలీసులు దమనకాండ ప్రయోగిస్తూ మరోవైపు కూడా చర్చల పేరుతో తమ సమయం వృధా చేశారనేది వీరు చెప్తున్నారు. వాళ్ళే పిలిచి మంత్రుల నివాసానికి పిలిచి లోపల చర్చలు జరుపుతామని చెప్పి వాళ్ళు ఫోన్లు తీసుకొని వారిని 1-2 గంటల పాటు కూర్చోబెట్టి బయట వచ్చినటువంటి విద్యార్థి నాయకుల మీద దమనకాండ విధించారనేది ఈ నాయకులు చెప్తున్నారు. సిజేసి పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. సార్ మీరే పిలిచిరు, చర్చలకు పోయారు, పోయిన తర్వాత 1-2 గంటల పాటు కూడా కూర్చోబెట్టారు, ఏం తెలవట్లేదు. బయట ఉన్నటువంటి విద్యార్థి నేతలపైన కూడా దమనకాండ విధించారు. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీట్ పేపర్పై కూడా సమగ్ర చర్చకు సిద్ధమనే దాని కూడా విధుల్లో నిరసనతో ఎలాంటి ఫలితం ఉండదు. విపక్షాలకు స్పష్టం చేసినటువంటి కేంద్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సింది అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లోక్సభ స్పీకర్తో ప్రధాన్ భేటీ, నీట్ పేపర్ లీక్ ఘటనను రాజకీయం చేయొద్దు అనేది నడ్డా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఇక్కడ రాజకీయం చేయట్లేరు. ఈ కాంగ్రెస్ వాళ్ళు అయినా వీళ్ళైనా కూడా ఎవరు రాజకీయం చేయడానికి వీలేదు. ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ ఏంది, ఆ జంతర్ మంతర్లో జరిగినటువంటి వారికి సంబంధించి కూడా కొంతమంది ఆసుపత్రిలో ఉన్నారు, వారిని ప్రభుత్వం రక్షించాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు కొంతమంది మీద కేసులు ఫైల్ చేశారు. ఇంకా ముఖ్యంగా నీట్ పేపర్ రద్దుకు సంబంధించినటువంటి అంశాల మీద, వీటి మీదనే కదా చర్చ అంతా కూడా. రాహుల్ గాంధీ ఇంటి పోయిండు, రాహుల్ గాంధీని అరెస్ట్ చేశారు అనే దాని మీద కాదు చర్చ. విద్యార్థులకు న్యాయం జరగాలనే దాని మీద చర్చ జరగాలి. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే తెలంగాణకు సంబంధించిన మంత్రులు నేతలు అందరూ కూడా మీ రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిన దాని మీద కాదు చర్చ జరగాల్సింది, విద్యార్థులకు న్యాయం జరగాలనే దాని కూడా చర్చ జరగాలి. ఇప్పుడు చాలామందిని అరెస్ట్ చేస్తారు కదా, చాలామందిని అరెస్ట్ చేస్తారు ఈ విషయంలో కూడా.
సో దీన్ని పునరావృతం కాకుండా ప్రభుత్వము అదేవిధంగా అధికారులు అందరూ కూడా దీన్ని ఇక్కడికే పుల్ స్టాప్ పెట్టే విధంగా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు వీరందరూ కూడా విద్యార్థి నేతలు వీరందరూ కూడా సిజేసి నాయకులందరూ కూడా చెప్తున్నారు కదా, మన చర్చలకు మేము సిద్ధం అనే దాని మీద. ఈ చర్చల్లో వారికి సానుకూలంగా ఉండే విధంగా ముందుకెళ్ళండి తప్ప ఈ చర్చల్ని మళ్ళీ రిపీట్ చేస్తూ లేకపోతే కాలయాపన చేస్తూ విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేయకుండా నిర్ణయాలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం.